హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ ప్లేస్ తెలుగు ఛానల్. మనం కలిసి ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయిపోతుంది. అయితే మళ్ళీ మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని రీలాగిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఛానల్‌లో ఏం కంటెంట్ ఉంటదో ఏంటన్నది నేనిప్పుడు చెప్తాను. లాస్ట్ మనం ప్రీవియస్ వీడియోలో చూస్తే కెమెరాల గురించి, లెన్సుల గురించి, కొత్త ప్రోడక్ట్‌ల గురించి ఏదైనా వస్తే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. దాన్ని కంటిన్యూ చేస్తానే కెమెరాల గురించి ఈట్లి గురించి చెప్తాను. దాంతో పాటు ఒక ఫోటోగ్రాఫర్‌కి ఉపయోగపడే ఆల్బమ్ డిజైనింగ్ కానీ, లేదా ఫోటోషాప్ గురించి కానీ, లేదా ప్రీమియర్ ప్రో గానీ, రీల్స్ కానీ, ఇలాగ ఒక ఫోటోగ్రాఫర్‌కి ఉపయోగపడే ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను ఈ ఛానల్‌లో అయితే చెప్తాను. దాంతో పాటు మార్కెట్‌లోకి ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ వస్తే వాటిలి గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్‌కి కొన్ని ఉపయోగపడే అప్లికేషన్స్, లేదా జాబ్‌కి అప్లై చేసుకునే అప్లికేషన్స్ ఈ ఛానల్‌లో కూడా ఒక చిన్న కంటెంట్‌గా నేను చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ రీలాగిన్ చేసిన సందర్భంగా ఒక ఫోటోషాప్ క్లాసులు అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఫోటోషాప్ ఎలా ఓపెన్ చేయాలి, దాని ఇంటర్ఫేస్ ఏంటి, న్యూ డాక్యుమెంట్ ఎలా తీసుకోవాలి, టూల్స్ ఏంటి అన్నవి నేను ఈ ఈ ఈరోజైతే చెప్పడం జరుగుతుంది. ఓకే. ముందుగా అయితే మనం ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. నా దాంట్లో అయితే 2022 వర్షన్ అయితే రెడీగా ఉంది. నేను 2022 వర్షన్ అయితే నేను డౌన్లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని అదైతే ఓపెన్ చేస్తున్నాను. దాని ఇంటర్ఫేస్ ఎలాగుంటది, ఏంటన్నది మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతది. రాబోయే క్లాసుల్లో అయితే దాని టూల్స్ ఏంటి, ఈ టూల్స్ అన్నీ తెలిసాక తర్వాత ఆల్బమ్ డిజైనింగ్ ఎలా చేయాలి, కటింగ్ ఎలా చేయాలి, ఈ ఈ మార్క్ ఇయన్నీ ఎలా వాడాలి, టూల్స్ ఎలా వాడాలి ఏంటన్నది రాబోయే క్లాసులో అయితే మనం నేర్చుకుందాం. మనం ఓపెన్ చేయగానే అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పైన చూడండి, ఫైలు, ఎడిట్, ఇమేజ్, లేయరు, టైపు, సెలెక్ట్ ఇవన్నీ ఒక ఫైల్ మెనూలో మీకు పైన కనిపిస్తుంది. అయితే దీన్ని ఫస్ట్‌లో ఫైల్‌లోకెళ్తే ఫైల్‌లో న్యూ డాక్యుమెంట్‌కి సంబంధించిన కంట్రోల్ ఎన్ నొక్కిన న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అవుతది. లేదు, ఇక్కడ ఫైల్‌లోకెళ్ళి న్యూ అని క్లిక్ చేస్తే న్యూ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అవుతది. ఇక్కడ న్యూ డాక్యుమెంట్ చూడండి, రీసెంట్‌గా మనం ఏదైనా ఓపెన్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. లేదు, సేవ్ చేసినయి ఇక్కడ చూపిస్తుంది. ఫోటోకి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది. ప్రింట్‌కి సంబంధించి కొన్ని డిఫాల్ట్‌గా ఏ4 గానీ, ఏ5 గానీ, ఏ3 గానీ, లెటర్ గానీ, లీగల్ గానీ ఇక్కడ మీకు చూపిస్తుంది. అలాగే ఆర్ట్, ఇల్లస్ట్రేషన్‌కి సంబంధించి ఎంత పిక్సెల్స్ ఉండాలి ఏంటన్నది ఇక్కడ డిఫాల్ట్‌గా అడోబ్ బోర్డ్ ప్రొవైడ్ చేసిన కొన్ని డిఫాల్ట్‌గా ఇక్కడైతే మీకు చూపిస్తాయి. అలాగే ఎబ్బకి సంబంధించి ఎబ్బ పేజెస్ ఏవైతే ఎలా తీసుకోవాలి, ఎంత ఉండాలి ఏంటన్నది మీకు ఆల్మోస్ట్ ఇక్కడ చూపిస్తది. తర్వాత మొబైల్‌కి సంబంధించి మొబైల్ స్క్రీన్ సైజ్‌కి సంబంధించి మనం డిజైన్ చేయాలి అనుకుంటే ఇక్కడ కొన్ని డిఫాల్ట్‌గా మొబైల్స్ అయితే చూపిస్తుంది. లేదు, మన ఇందులో లేదు అంటే గనక మనం ఇక్కడ కస్టమైజ్డ్‌గా మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కొన్ని అయితే మొబైల్ చూపిస్తుంది చూడండి. ఐఫోన్ ఎక్స్ కానీ, ఐఫోన్ 8, 7, 6 ప్లస్ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ చూపిస్తుంది. యాపిల్ వాచెస్ ఇక్కడైతే మీకు చూపిస్తుంది. ఒకేళ ఇవి వద్దు అనుకుంటే గనక మనం కస్టమైజ్డ్‌గా ఇక్కడ కొన్ని అయితే ఇచ్చుకోవచ్చు. సైజెస్ అయితే ఇచ్చుకోవచ్చు. అలాగే వీడియోకి సంబంధించి వీడియో ఆ టెంప్లేట్స్‌కి సంబంధించి ఎంత సైజ్ కావాలి, ఎంత రిజల్యూషన్‌తో కావాలి అన్నది కూడా మనం ఇక్కడ కొన్ని డిఫాల్ట్‌గా ఇచ్చాడు. అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పక్కకు చూస్తే ఈ పక్కన ఒక బాక్స్ టైప్ కనిపిస్తుంది కదా! ఇదైతే చూడండి. ఇవేమీ వద్దు, మనకు ఒక కస్టమైజ్డ్ సైజ్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, విడ్త్ తర్వాత హైట్ కనిపిస్తుంది. తర్వాత ఈ బాక్స్‌లో ఇక చూడండి, పిక్సెల్స్, ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పాయింట్స్ ఇవన్నీ మీకు చూపిస్తుంది కదా! తర్వాత ఇవన్నీ చూడండి. నేను మీకు ఏ సైజ్ కస్టమైజ్డ్ కావాలన్నా సరే ఇందులో ఇక్కడ ఎంత కావాలి, విడ్త్ నీకు ఎంత కావాలి అన్నది నువ్వు మ్యాండేట్‌గా అంటే నువ్వు ఇచ్చేసుకోవచ్చు. తర్వాత కింద చూడండి, కలర్ మోడ్ ఆర్‌జీబీ కలరా, లేకపోతే బిట్ మ్యాపా, గ్రే స్కేలా, సీఎంవైకేనా, ల్యాబ్ కలరా. ఎక్కువ డిజైనర్స్ ఏదైనా ఉందంటే ఆర్‌జీబీలో వాడతారు. ప్రింటింగ్ పర్పస్ అయితే సీఎంవైకేలో వాడతారు. ఇక్కడ చూడండి, ఇది 8 బిట్‌లోనే ఉంచండి. 8 బిట్, 16 బిట్టా, 32 బిట్టా. ఇది కలర్‌కి సంబంధించింది. అలాగే
మనం తీసుకునే డాక్యుమెంట్ ఏ కలర్‌లో ఉండాలి ఏంటనేది ఇక్కడ క్లిక్ చేస్తే ఓకే. నాకు వైట్ కావాలా, బ్లాక్ కావాలా అన్నది. అది మన చాయిస్‌ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. మాక్సిమం వైట్‌లోనే ఉంచుతాను. వైట్‌లోనే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కలర్ ప్రొఫైల్ ఎలా ఉండాలి ఏంటన్నది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే పిక్సెల్ యాస్పెక్ట్ రేషియో ఇక్కడ ఎంత ఉండాలి ఏంటన్నది మీరు రేషియో ఒకసారి చూసుకోండి అది. ఓకే. ఇది ఆయా టెంప్లేట్స్‌ని బట్టి మీరు చేసే వర్క్‌ని బట్టి, టెంప్లేట్స్‌ని బట్టి ఇవన్నీ మనం మార్చుకోవడం జరుగుతుంది. ఓకే. మనం ఒక సైజ్ అయితే ఇచ్చుకుందాం ఇప్పుడు. ఇంచెస్ అని పెట్టుకొని ఆహ్, ఇక్కడ ఒక 10 ఇంచెస్ ఇచ్చుకుంటున్నాను. తర్వాత హైట్ వచ్చి ఒక 6 ఇంచెస్ ఇచ్చుకుంటున్నాను. తర్వాత ఈ రెజల్యూషన్ అన్నది దేనికి ఎలాగిచ్చుకోవాలి, ఏ డాక్యుమెంట్‌కి ఎలాగిచ్చుకోవాలి అన్నది నేను రాబోయే క్లాస్‌లో అయితే చెప్తాను. నేను ఒక 600 అయితే రెజల్యూషన్ నేను ఇచ్చుకుంటున్నాను. ఓకే. ఇచ్చుకున్న తర్వాత క్రియేట్ అని ఎంటర్ చేస్తున్నాను. ఓకే. నాకు ఒక వైట్ పేజ్ అయితే క్రియేట్ అయ్యింది ఇక్కడ. క్రియేట్ అయింది. తర్వాత మీకు ఈ టూల్స్ ఎలా వాడాలి, ఏ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, తర్వాత ఈ ఫైల్ మెనూలో ఏముంటాయి, ఎడిట్ మెనూలో ఏముంటాయి, ఇమేజ్‌లో ఏముంటుంది, తర్వాత కలర్స్ ఎలాగ ఇవ్వాలి, ఫిల్టర్స్ ఎలా వాడాలి, కటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ మీకు రాబోయే క్లాసుల్లో పర్టికులర్ పిన్ టు పిన్ అన్నీ మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ రోజుకైతే ఈ క్లాస్‌లో మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. అర్థమైతే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ముందుగానే నోటిఫికేషన్ మీకు మీ మొబైల్‌లో పొందండి.